రైట్, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి వేలైంది. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతిని క్రెయిన్ నంబర్ 4లో ఎక్కించి ప్రస్తుతం హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. క్రెయిన్ నంబర్ 4 బాహుబలి క్రెయిన్ దగ్గర ప్రస్తుతం విశ్వశాంతి మహాశక్తి గణపతిని ప్రత్యేక పూజల తర్వాత క్రెయిన్లోకి ఎక్కించారు. మరి కొద్దిసేపట్లో ఇక గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి వదలబోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన దృశ్యాలు ఇవి. మరికొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి క్రెయిన్ నంబర్ 4 దగ్గర అధికారులు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు. క్రెయిన్లోకి కూడా ఎక్కించారు. ఎస్, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని ఇక క్రెయిన్లోంచి పైకి తీసుకెళ్తున్నారు. కొద్దిసేపట్లో అక్కడ హుసేన్ సాగర్లోకి నిమజ్జనానికి వదిలేసే క్రమం మనం కనిపిస్తోంది. ప్రత్యేక పూజలు కూడా పూర్తయ్యాయి. ఎస్, క్రెయిన్ కదులుతోంది నెమ్మదిగా. హుసేన్ సాగర్లోకి వదిలిపోతున్నారు. మా ప్రతినిధి రోహిత్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ అందిస్తారు. ఆయన మొత్తం ఆ మహాగణపతి మొత్తం అలా ప్రకృతి ఓడిలోకి వెళుతూ ఉంటే కొంచెం కొంచెం ఆ బొజ్జ గణపయ్య బొజ్జ వరకు, ఆ మొలతాడు వరకు వచ్చిన తర్వాత ఆ అభయహస్తం మునుగుతుంది. చూడండి ఒక్కసారి, మీరు ఒక భావోద్వేగానికి లోనవుతారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ మహాగణపయ్య అభయహస్తం అలా మునిగేటప్పటికి ఆ తర్వాత ఆ మహాగణపయ్య రూపం, ఆ ఏకదంతుడు, ఆ విశాలమైన చెవులు కలిగిన వాడు, ఆ సూక్ష్మమైన నేత్రాలు కలిగిన వాడు, ఆ వినాయకుడు సాగరమ్మ ఒడిలోకి వెళుతూ ఉన్నప్పుడు, హుస్సేన్ సాగర్లోకి వెళుతూ ఉన్నప్పుడు గంగమ్మ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంది. గంగమ్మ ఆ విశాలమైన నిజంగానే సముద్రం అంతా తలపించే విధంగా హుస్సేన్ సాగర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. తనలో ప్రకృతిలో కలుపుకోవటానికి గంగమ్మ అక్కడ ఎదురు చూస్తుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎక్కడ చూసినా భక్తులు, పోలీసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. చూసారా, మెల్లమెల్లగా సాగరం వైపు కదులుతున్న వినాయకుని చూస్తే మీకేమనిపిస్తోంది? నిజానికి మాటల్లో వర్ణించరానిది కదా. చూస్తున్న మీరందరూ ఒక్కసారి వినాయకునికి నమస్కారం చేయండి. ఒక్కసారి కోరిన కోరిక మీకేమనిపిస్తుంది? చాలా అద్భుతమైన ఘట్టం ఇది. కని విని ఎరగని రీతిలో ఆ ఆకాశానికి అంటుతున్నట్టుగా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు కనిపిస్తున్నాడు. ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విశ్వవిఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం. ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు అదిగో ఆ గణపతిని చూడండి. అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని, అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ, ఇటువైపున్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపున్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి. ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు.
విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని గజ రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి వినాయకుడు అలా సాగర తీరం వైపుకి వెళుతూ ఉన్నాడు. ఆ మొలక చూసారా, ఆ బొజ్జకి ఉన్నటువంటి నాగులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వినాయకుడికి ఇష్టమైనది ఏంటి? వినాయకుడికి అత్యంత ఇష్టమైనది కుడుములు. ఈ 11 రోజులు కుడుములు బాగా ఆరగించి, అంటే మనం ఎంతో ప్రీతిపాత్రంతో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఆరగించు అంటూ ఆయనకి మనపూర్వకంగా సమర్పించినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకున్నాం. ఆ తర్వాత అలాంటి నైవేద్యాలన్నీ భక్తులు ప్రేమగా ఇచ్చిన నైవేద్యాలన్నీ స్వీకరించిన ఆ వినాయకుడు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన పూజలు అందుకున్న ఆ వినాయకుడు అదిగదిగో సాగర తీరానికి తరలి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాగర గర్భం పైకే వచ్చాడు, సాగర తీరం పైనే ఉన్నాడు, వినాయకుడు దిగుతూ ఉన్నాడు. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం కన్నుల విందుగా కనిపిస్తోంది. వేలాది మంది ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకొని భక్తులతో రద్దీగా మారింది. ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ఇక నిమజ్జన శోభాయాత్ర కావడంతో జంట నగరాల ప్రజలతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ముంబై దేశవ్యాప్తంగా ఇవాళ నిమజ్జనాల కోలాహలం సాగుతోంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దృశ్యాలు మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం. బతికుండాలి అంటే ప్రకృతే కారణం. మనం ఆనందంగా ఉండాలి వరకు, ఆ మొలతాడు వరకు వచ్చిన తర్వాత ఆ అభయహస్తం మునుగుతాది. చూడండి ఒకసారి మీరు. అదిగో ఇంకొంచెం ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్ది క్షణాల్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. నవరాత్రులు పూజలు అందుకున్న మహాగణపతి మరికొద్ది క్షణాల్లో ఇక గంగలో నిమజ్జనం కాబోతున్నాడు. ఇక గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేకత ఖైరతాబాద్ మహాగణపతి. ఆ మహాగణపతి పూజలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో నిమజ్జన శోభాయాత్ర కూడా అంతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం జంట నగరాలని కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రని ఆసక్తికరంగా వీక్షిస్తారు. ప్రస్తుతం ఆ దృశ్యాలే మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో క్రేన్ కూడా దాదాపుగా కదిలింది. నీళ్లలోకి మహాగణపతి వెళ్ళబోతున్నాడు, సాగర ఒడిలోకి చేరుకోబోతున్నాడు. ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే. చాలా గంగకు చేరువలో ఉన్నారు. అంతకుముందు ప్రత్యేక పూజలు జరిగాయి. శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం మీదుగా క్రేన్ నంబర్ 4కు చేరుకుంది. బాహుబలి క్రేన్ ద్వారా మహాగణపతిని అక్కడి నుంచి ఆ క్రేన్ ద్వారా తరలించి నీళ్లలోకి సాగర ఒడిలోకి చేర్చబోతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బడా గణపతి మహాశోభాయాత్ర లైవ్ విజువల్స్ ఇవి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. ఎంతటి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఉన్న విశిష్టత అది, ప్రాధాన్యత అది. మరికొద్ది క్షణాల్లో సాగర ఒడికి చేరబోతున్నారు. నీళ్లలో నిమజ్జనం కాబోతున్నారు. మహాగణపతి గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. గంగమ్మ ఒడిలో సేదతీరుతారు. ఇక బై బై గణేష్ అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఖైరతాబాద్ మహాగణపతి నిన్నటి వరకు జై జై గణపయ్య అన్నాం. ఇక ఇప్పుడు బై బై గణపతి అంటూ చెప్పాల్సిన సందర్భం ఇది. మరో ఏడాది మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ కలుస్తానంటూ గణపతి ప్రస్తుతం ఆ సాగర ఒడిలో చేరుతున్నారు. ఒకసారి లైవ్ అప్డేట్స్ రోహిత్ అందిస్తున్నారు. చెంబులో శ్రీకృష్ణుడు వినాయకుని చూడటం వల్ల నీలాపరింతలు వచ్చే సమంతకమణిని దొంగిలించిన అపవాదును మూటగట్టుకుంటాడు. సో చంద్రుడికి ఎందుకు వచ్చింది అంటే చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు. చంద్రుడు వినాయకుని చూసి అపహాస్యం చేశాడు. ఆ తర్వాత చంద్రుడు తన తప్పును సరిదిద్దుకోవడం ద్వారా
వినాయకుడు ఇచ్చినటువంటి వరం, పార్వతి ఇచ్చినటువంటి వరం. ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరించి అక్షింతలు తలపైన చల్లుకుంటారో వాళ్ళకి నాడు పూజ చేసి అక్షింతలను తలపై చల్లుకొని నిత్యం ఈ 11 రోజుల పాటు వివిధ మండపాల దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిలోను వినాయకుడిని రోజు పూజించి ఈరోజు మహా నిమజ్జనాలకి తీసుకొచ్చారు. కొంతమంది 5 రోజులకి 7 రోజులకి నిమజ్జనాలు చేస్తూ ఉంటుంటారు. అలా నిమజ్జనాలు పూర్తవుతూనే ఉన్నాయి. వినాయక చవితి అయిన తర్వాత 3వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 9వ రోజున, ఇప్పుడు 11వ రోజున నిమజ్జనాలు కొనసాగుతూ అదిగో వినాయకుడు సరిగ్గా నీటిలోకి వెళ్తున్నటువంటి సుందర దృశ్యాన్ని మీరు చూడండి. ఏ పైకి రైట్, ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అదిగో మరికొద్ది క్షణాల్లో సాగరంలో నిమజ్జనం కాబోతున్నాడు మహాగణపతి. చూస్తున్నారుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలు. దాదాపు 30 క్రేన్ల ద్వారా ట్యాంక్ బండ్ చుట్టూ, హుసేన్ సాగర్ చుట్టూ వినాయక నిమజ్జనాల ఏర్పాటు అవిరామంగా కొనసాగుతోంది. దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఇక బడా గణపతి మహాశోభాయాత్ర సందర్భంగా ట్యాంక్ బండ్ చుట్టూ జనం కిక్కిరిసిపోయారు. ఎటు చూసినా జన సందోహమే, ఎటు చూసినా కోలాహలమే. గణపతి శోభాయాత్ర నిమజ్జనాలు హైదరాబాద్లో గణపతి ఉత్సవాలు 9 రోజుల పాటు లేదా 11 రోజుల పాటు ఎంత ఘనంగా కొనసాగుతాయో అంతే ఘనంగా నిమజ్జన ఉత్సవాలు, శోభాయాత్ర ఉత్సవాలు అంతే ఘనంగా కొనసాగుతాయి. దీనికి సంబంధించిన ఆ ఉత్సవాల తీరు నిజంగా ఎంతో ఆహ్లాదంగా, కోలాహలంగా, అదొక పండుగ. దాదాపు 5వ రోజు నుంచే హైదరాబాద్లో నిమజ్జన ఉత్సవాలు వేడుకగా సాగుతుంటాయి. ఇక 9వ రోజు, 11వ రోజు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి కేవలం 9 రోజులు మాత్రమే నవరాత్రులు జరపాలి. తర్వాత ఈ గ్రహణం సందర్భంగా జరపొద్దంటూ పండితులు చెప్పిన అంశం ప్రకారం ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు కూడా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే దాదాపుగా సాగరానికి చేరువయ్యారు మహాగణపతి. విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి ఆయన పూజలు అందుకున్నారు, విశేష పూజలు అందుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఆయన సాగర ఒడిలోకి చేరబోతున్నారు. అదిగో చూస్తున్నారుగా ఆ దృశ్యాలు. బాహుబలి క్రేన్ ద్వారా నీటిలోకి మహాగణపతిని జారవిడుస్తున్నారు నిమజ్జనానికి. అక్కడ చూడండి భారీ ఏర్పాట్లు. అటువైపు చుట్టూ సెక్యూరిటీ ఉంది, అటువైపు లోపల పడవల్లో చాలామంది అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అక్కడ మహాగణపతి నీళ్ళలో పడేందుకు, నీళ్ళలో నిమజ్జనం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టూ పడవలు ఎలా మోహరించినాయో చూడండి. జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది, అలాగే ఇతర అధికారులు అక్కడంతా కూడా డిప్లాయ్ చేస్తున్నారు. చూడండి నీళ్ళలో పెద్ద బోట్లు అలాగే చిన్న బోట్లలో అక్కడ పహార కాస్తున్నారు చుట్టుపక్కలంతా కూడా. మరికొద్ది క్షణాల్లోనే సాగర ఒడిలోకి గణపయ్య వెళ్ళబోతున్నారు. మా ప్రతినిధి దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, మహాగణపతి మరికొద్ది క్షణాల్లోనే, ఎక్కువసేపు కూడా లేదు, మరికొద్ది క్షణాల్లోనే ఇక సాగర ఒడికి చేరబోతున్నారు. మీరు అక్కడే ఉన్నారు కదా, అక్కడ అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది ఒకసారి లైవ్ ద్వారా వివరించే ప్రయత్నించండి. కాదు నేను మాట్లాడి చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నడుమ గణనాథుని నిమజ్జనం అయితే మొదలైందని చెప్పొచ్చు. ఆ బాహుబలి క్రెయిన్ ద్వారా అయితే ఇప్పుడు చూస్తున్నాం లైవ్ లో మనం రంగస్ చూడొచ్చు. ఆ గణనాథుడు గంగమ్మ వల్లోకి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అదే విధంగా భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన ఆనందకరమైన దృశ్యాన్ని వాళ్ళ సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నామని చెప్పచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఈ గణనాథుడు నిమజ్జన వేడుకలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాది మంది, లక్షలాది మంది అయితే ఇక్కడికి చేరుకుంటున్నారని చెప్పచ్చు. పొద్దు నుంచి కూడా గణనాథుడి యాత్ర చాలా మంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ దృశ్యాన్ని అంతా కూడా చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అనేక మంది భక్తులు ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. 9 రోజులు ఆ గణనాథుడు అందరి పూజలు కూడా అందుకొని గంగమ్మ వల్లకి వెళ్ళటం అనేది చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా ఉన్న హడావిడి, ఆ
వచ్చే అక్కడ చూడొచ్చు కొంతమంది భారీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామదాస్ ఏదైనప్పటికీ భక్తులందరూ కూడా కొంచెం నిరాశగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి గతంలో జరిగిన ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి కొంతమంది భక్తులు మాత్రం నిరాశ చెందాలనేది తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు భారీ బందోబస్తు నడుమ అయితే ప్రస్తుతం గణనాథుడి నిమజ్జన సెకండ్ లో గంగకి వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నా మొత్తం కూడా ఏదైనప్పటికీ భక్తులు మాత్రం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు భక్తులకి. ముందుగా షీటీని కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో బోనాల పండుగకి కావచ్చు, లేకపోతే గత వినాయక చవితికి కావచ్చు, ఏవైతే ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మఫ్టీలో కూడా పోలీసులు ఉంచడం జరిగింది. ఏదైనప్పటికీ ఉత్సవ కమిటీ మాత్రం అన్ని ఏర్పాట్లు చేసి మంచినీటి ఏర్పాట్లు, అలాగే వైద్యానికి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీకి అంబులెన్స్ ను కూడా దగ్గరలో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రచయితగాలని కూడా ఎలక్ట్ చేసినట్టుగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కుటుంబాన్ని మొత్తం కూడా భక్తులతో మరికొద్ది క్షణాల్లో ఖైరతాబాద్ మహాగణపతిక పూర్తిగా నీళ్ళలో నిమజ్జనం కాబోతున్నాడు. ఆల్రెడీ క్రెయిన్ ద్వారా మహాగణపతిని నీళ్ళలోకి వదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రెయిన్ నంబర్ 4 నుంచి బాహుబలి క్రెయిన్గా చెప్తారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈసారి కొన్ని ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ట్యాంక్ బండ్ అంతా కూడా పూర్తిగా జనసందోహంగా మారుతుంది. లైవ్ విజువల్ చూస్తున్నాం. క్రెయిన్ నంబర్ 4 నుంచి విశ్వశాంతి మహాగణపతి పూజలు అందుకున్న గణపతి ఈసారి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో ఖైరతాబాద్ మహాగణపతి నీళ్ళలో నిమజ్జనం కాబోతున్నారు. చుట్టూ కూడా బోట్లతో పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే రెవెన్యూ యంత్రాంగం, అలాగే విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈసారి ఏడాది గజముఖాలతో దర్శనమిచ్చారు. 3 గజముఖాలతో దర్శనమిచ్చాడు బొజ్జగణపై. ఒక్కో ముఖానికి ఒక్కో ప్రత్యేకతగా చెప్తారు. సో త్రిమూర్తులుగా పిలువబడే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ఒక్కో శిరస్సుగా గణేష్ కమిటీ నిర్వాహకులు తీర్చిదిద్దారు. చవితి నుంచి ఈరోజు వరకు కూడా త్రిశక్తి రూపంలో పూజలు అందుకున్నారు ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఇక ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో 9 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చారు గణపయ్య. 11వ రోజు గంగ ఒడిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. అదిగో చూస్తున్నారుగా దృశ్యాలు, గంగ ఒడిలోకి చేరుతున్నారు. దాదాపుగా ఖైరతాబాద్ మహాగణపతిని నీళ్ళలోకి వదులుతున్నారు. అదిగో చూడండి, దాదాపుగా నీళ్ళలోకి ప్రవేశించారు. ఇక పూర్తి స్థాయిలో మహాగణపతిని నిమజ్జనానికైతే నీళ్ళలోకి దించారు. దాదాపుగా గంగ ఒడిలోకి చేరుకున్నట్టే ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రెయిన్ నంబర్ 4 నుంచి లైవ్ విజువల్స్ అవి. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఉత్సవ దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని మహాశక్తి గణపతిని నీళ్ళలోకి వదులుతున్న దృశ్యాలు చూస్తున్నాం. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి. ఖైరతాబాద్ మహాగణపతి అంటే చాలామందికి సెంటిమెంటు. సో మహాగణపతి ఇక సాగర ఒడికి చేరుతున్నారు. ఒకసారి అందరూ కూడా ఆ దృశ్యాలు చూస్తున్న వారు ఇక మహాగణపతిని చివరిసారిగా ఈసారి ఈ మహాగణపతిని దర్శించుకుంటూ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ ఒక్కసారి మనసులో అనుకోండి. ఎందుకంటే మహాగణపతి దాదాపు 9 రోజుల పాటు పూజలు అందుకొని, విశేష పూజలు అందుకొని, చాలా సెంటిమెంట్ గణపతి కూడా. ఖైరతాబాద్ గణపతి అంటే చాలామందికి భక్తి శ్రద్ధ. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, అనేక జిల్లాల నుంచి వస్తారు. మన రాష్ట్రం నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి అంటే చాలామందికి సెంటిమెంటు. చాలామంది చాలా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అంతే ఇంట్రెస్ట్గా అవసరమైతే హైదరాబాద్ కూడా వచ్చి ఈ ఉత్సవాలను చూసేందుకు వస్తుంటారు. ఎస్, ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనండి. ఎందుకంటే ఖైరతాబాద్ మహారాజ్ గణపతి మహారాజ్ మరికొద్ది క్షణాల్లో నీళ్ళలోకి
జార విడుస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే పూర్తిగా గంగ ఒడికి చేరబోతున్నారు మహాగణపతి. ఒకసారి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మహాగణపతి నిమజ్జన దృశ్యాలు, ఎస్ లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ నెంబర్ 4 నుంచి, క్రేన్ నెంబర్ 4 అది బాహుబలి క్రేన్. ఈసారి ఏర్పాట్లు చాలా భారీగా చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు, మొత్తం 30,000 మంది బందోబస్తుతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేళ ఆ ప్రాంతంలో చుట్టూరా కూడా రబ్బర్ బోట్లతో పర్యవేక్షిస్తున్నారు. అలాగే లాంచ్లలో కూడా సిబ్బంది ఉన్నారు. జిహెచ్ఎంసీ, రెవెన్యూ, విద్యుత్ శాఖ, అలాగే టెలికాం చాలామంది సిబ్బంది ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా సమన్వయం చేసుకుంటూ గణపతి నిమజ్జన ఉత్సవాలను జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు మనం చూస్తే దాదాపు కొంత ఆలస్యమైనట్టుగా కనిపిస్తోంది. 1 గంటకే నిమజ్జనం పూర్తి కావాలి, అయితే ఒక అరగంట ఆలస్యంగా అయినట్టుగా కనిపిస్తుంది. మహాగణపతి పూజలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గంట సేపు ప్రత్యేక పూజలు చేశారు. ఆ గణపతిల పైన ఉన్నటువంటి అలంకరణలు కూడా కొన్ని తీసి ఇంకా విశేష పూజలు చేశారు. సో చేసిన తర్వాత గణపతిని ప్రస్తుతానికైతే నిమజ్జనానికి వదులుతున్న దృశ్యాలు చూడొచ్చు. సో ఆ రకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఏర్పాట్లు అయితే చూశారు. అధికారులు కూడా అంతే శ్రద్ధగా ఆ ప్రాంతం అంతా కూడా మోహరించి నిమజ్జనాలు చేస్తున్నారు. హైదరాబాద్ చెందిన అధికార యంత్రాంగం అంతా ప్రస్తుతం అక్కడే ఉంది. పోలీస్ శాఖ కావచ్చు, అలాగే రెవెన్యూ కావచ్చు, ఇతర హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎస్, ఖైరతాబాద్ మహాగణపతి నీళ్ళలోకి వదులుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నీటికి చేరువయ్యారు, గంగకు చేరువయ్యారు మహాగణపతి. ప్రస్తుతం మనం చూస్తున్నాయి ఏరియల్ వ్యూ షాట్స్ చూస్తున్నాం, టాప్ యాంగిల్ షాట్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతిని అక్కడి నుంచి నీళ్ళలో నిమజ్జనం చేస్తున్న దృశ్యాలు. నెమ్మదిగా చాలా జాగ్రత్తగా మహాగణపతిని నీళ్ళలోకి వదులుతున్న ఆ దృశ్యాలైతే మనం చూడొచ్చు. మొత్తం మీద ఇవాళ హైదరాబాద్ జంట నగరాల వ్యాప్తంగానే కాదు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ముంబై, పూణే చాలా గ్రాండ్గా ఇవాళ నిమజ్జనాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా గణపతుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాలు పూర్తయిన తర్వాత ఒక క్రతువు పూర్తయినట్లే. ప్రస్తుతానికైతే ఆ మహాగణపతి సంబంధించిన క్రతువులన్నీ పూర్తి చేసి నీళ్ళలోకి వదులుతున్నారు. అదిగో చూడండి, మహాగణపతి గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. విశ్వశాంతి మహాగణపతి ప్రస్తుతం సాగర ఒడిలోకి చేరుతున్నారు. ఆ దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న, విశేషంగా పూజలు అందుకున్న ఆ మహాగణపతి బొజ్జ గణపయ్య నీళ్ళలోకి చేరుతున్నారు. నీళ్లను తాకారు, నీళ్ళలోకి ఆయన వెళ్తున్నారు, సాగర ఒడిలోకి వెళ్తున్నారు. ఇక మహాగణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత పాత బస్తీ నుంచి హైదరాబాద్ మొత్తంగా, సెంట్రల్ హైదరాబాద్ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి గణపతులు ఇక వరుసగా నిమజ్జనాలకు బారులు తీరుతారు. ఇదంతా ఒక వేడుక, ఒక కోలాహలం, కన్నుల విందుగా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది ఈ వేడుక. హైదరాబాద్ నిమజ్జన వేడుకలకు ఒక ప్రత్యేకత, కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు కూడా ఉంటాయి. అంతే కోలాహలంగా ట్యాంక్ బండ్ అంతా కూడా జనసమ్మర్దంతో ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్న దృశ్యాలు ఈ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కొంతమంది మాత్రమే అనుమతించారు. ఎక్కువగా అక్కడ జనాలకు అనుమతి లేనట్టుగా తెలుస్తుంది. కొన్ని కారణాల వల్ల, భద్రతాపరమైన అంశాల వల్ల ప్రస్తుతానికి అక్కడ కేవలం అధికార యంత్రాంగం, అలాగే మీడియా, మరి కొంతమంది గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాత్రమే అక్కడ చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. చాలామంది భక్తులు ఆ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా కనులారా చూద్దామని అనుకుని వచ్చిన వారిని కాస్త దూరంగానే పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళని సమీపానికి అనుమతించినట్టుగా మనకు కనిపించట్లేదు, ఎందుకంటే కనిపించినట్టుగా మనకు అర్థమవట్లేదు. సో ఒకసారిగా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు కనుక మనం లైవ్లో చూస్తుంటే కనుక ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఎక్కువగా జనాలు కనిపించినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది ఆ దృశ్యాలను బట్టి. అయితే దీన్ని బట్టి చాలా వరకు జనాల్ని నియంత్రించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి నిమజ్జనం కొనసాగుతున్న వేళ ప్రస్తుతానికైతే ఆ గణపతి ఉత్సవాల గురించి కామెంట్ చేయమని చెప్పాము. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ శ్లోకాలు పెడుతున్నారు. అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి జై కామెంట్లు పెడుతున్నారు. లేజీ బాయ్ స్వాతి దండం పెడుతున్నారు గణేశుడికి. జై బోలో గణేష్ మహారాజ్కి. అపర్ణ కామెంట్ పెడుతున్నారు. దుర్గా
జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, తమ భక్తి శ్రద్ధల్ని చాటుకుంటున్న దృశ్యాలు. రైట్, ఎవరు చూసినా గణపతిని కీర్తిస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. బై బై బొప్ప వంశీ కామెంట్ చేస్తున్నారు. ఎస్, ఒకసారి ఆ లైవ్ దృశ్యాలు చూద్దాం. గణపతి లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిమజ్జన దృశ్యాలు కొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఇదిగో క్లోజ్ షాట్ చూడండి. మహాగణపతి 3 ముఖాలతో ఉన్నటువంటి మహాగణపతి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో కూడిన మహాశక్తి విశ్వశాంతి గణపతి ఈసారి చాలా విశిష్టంగా ఉంది, చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. గణపతి ఇక కొద్ది క్షణాల్లోనే నీళ్ళలోకి వెళ్తున్నారు. చూడండి ఒక్కసారి ఒక్కొక్క మూమెంట్. నీళ్ళలోకి నెమ్మదిగా జార విడుస్తున్నారు. సాగర ఒడిలోకి నెమ్మదిగా జార విడుస్తుంటే ఆ దృశ్యాన్ని చూస్తుంటే కనులారా వీక్షిస్తున్న మీరందరూ కూడా ఒకసారిగా లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ మనసారా అనుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఆ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. కొద్ది క్షణాల్లోనే నీళ్ళలోకి నిమజ్జనానికి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. గంగమ్మ ఒడిలోకి జార విడుస్తున్నారు. ఇక గణేష్ మహారాజ్కి ఇన్ని రోజులు జై గణేష్ మహారాజ్ అన్నాం, ఇప్పుడు బై గణేష్ మహారాజ్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే విశేషమైన పూజలు అందుకున్న మహాగణపతి ఇక మరికొద్ది క్షణాల్లోనే నిమజ్జనానికి బయలుదేరాడు. ఆల్రెడీ నిమజ్జనం కాబోతుంది. మరికొద్ది క్షణాల్లోనే గంగమ్మ ఒడిలో సేద తీరబోతున్నారు. ఖైరతాబాద్ మహాగణేశుడు ఆదిశేషుడి పడగలతో ఆ నీడలో, ఆదిశేషుడి నీడలో రక్షింపబడుతున్నటువంటి ఆ మహాగణపతి. ఎస్, చూస్తున్నారుగా మహాగణపతిని నీళ్ళలోకి వదులుతున్నారు. ఆ అద్భుతమైన క్షణాలు నిజంగా చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవేమో. టీవీలో చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది, మరి ప్రత్యక్షంగా చూసే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ దృశ్యాలు ఎంత మనోహరంగా ఉంటాయి చూడొచ్చు. ఒకసారి ఆ ఖైరతాబాద్ నిజంగా ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది. అంటే కాస్త ఎండగా ఉంది. నిన్న మొన్న ఒక వారం రోజుల పాటు కూడా మనం అంతా క్లౌడీగా ఉండి వెదర్ అంతా కూడా చాలా భిన్నంగా ఉండింది, వర్షం ముసురుతో ఉంది. కానీ ఇప్పుడు వాతావరణం చాలా పొడిగా ఉంది. గణపయ్య నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆకాశం చూడండి ఎంత చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉందో. ఎక్కడ కూడా మబ్బులు పట్టలేవు, మేఘాలు కూడా తెల్లగా ఆ గణపతిని నిజంగా వీక్షిస్తుంటే ఇదిగో చూడండి, భూమి, ఆకాశం, నీరు, పంచభూతాలు, గాలి, అవన్నీ కూడా ఒక్కసారిగా ఒక నిప్పు లేదు, పంచభూతాలు అంటే ఇక్కడ. సో ఆ రకంగా గణపతికి అంటే ఆల్రెడీ అక్కడ దీపం కూడా ఉంది కాబట్టి పంచభూతాలు కూడా ఉన్నట్టే. ఖచ్చితంగా దీపాలు కూడా ఎక్కడో చోట వెలుగుతుంటాయి. సో ఆ రకంగా ఆ పంచభూతాలు కూడా సాక్షిగా మహాగణపతిని అక్కడ నిమజ్జనం చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇన్ని రోజుల పాటు 9 రోజుల పాటు కొలువుదీరి అసలు ఎంత అద్భుతం అంటే గణపతికి పూజ చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తారు, అంతే ఇష్టంగా పూజిస్తారు, అంతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అంత ప్రీతి భక్తులకు గణపతి అంటే, అంత ఉత్సాహం. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ గణపతి అంటే అదొక నిజంగా ఆ వైబ్స్. గణపతి ఉత్సవాలప్పుడు అదొక యూనిటీ. నిజంగా మన సాంప్రదాయంలో ఎంత గొప్ప దీనికి ఉన్న విశిష్టత చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ఉత్సవాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పండగ, ఈ సాంప్రదాయం ద్వారా ఒక కొత్త ఒరబడి. ఎందుకంటే ఇది ఒక కొత్త యూనిటీని తీసుకొస్తుంది, సమాజంలో ఒక ఐక్యతా భావాన్ని తీసుకొస్తుంది, ఒక సమైక్యత భావాన్ని తీసుకొస్తుంది, ప్రజలందరి మధ్య ఒక రకమైనటువంటి సోదర భావాన్ని కలిగిస్తుంది. ఇక్కడ హిందూ, ముస్లిం లేదా సిక్కు, ఇసా ఇలాంటి మత భేదాలు, భావ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలను ఎంజాయ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తుంటారు. అంతే కన్నుల పండుగగా ఉత్సవాలు కూడా కోలాహలంగా జరుగుతుంటాయి. గణపతి ఉత్సవాల వేళ ప్రతి ఒక్కరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారు. దేవునికి నిష్టగా చాలామంది దీక్ష కూడా తీసుకుంటారు. దేవునికి నిష్టగా 9 రోజుల పాటు చాలామంది గణపతి ఉత్సవాలను కూడా చాలా నిష్టగా దీక్ష తీసుకొని చాలామంది గణపతి ఉత్సవాలకు పూజలు కూడా చేస్తుంటారు. రైట్. సో ఇక్కడ చాలామంది నిజంగా గణపతి అలంకార ప్రియుడు. అంతే అందంగా అలంకరిస్తారు, అంతే అందంగా గణపతిని అలంకరించి ముస్తాబు చేసి నిమజ్జనం వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా గణపతి నిమజ్జనాన్ని ఆ అలంకరణతోనే, ఆ ముస్తాబుతోనే అంత అందంగా మళ్ళీ గంగమ్మ ఒడికి చేరుస్తారు. అదిగో చూస్తారు కదా, కామెంట్స్లో జై బోలో గణేష్ మహారాజ్కి అని చేస్తున్నారు చాలామంది. ఇంకా మళ్ళీ ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ అనుకోని మనసులో అందరూ కూడా
కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జై బోలో గణేష్ మహారాజ్, బై బై గణేష్ బొప్ప అంటూ. కమ్ సూన్ నెక్స్ట్ ఇయర్ విత్ మోర్ బ్లెస్సింగ్స్ అంటూ వంశీ కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనమంతా కూడా అదే కోరుకోవాలి. గణపతి అందరికీ ఆశీస్సులు ప్రసాదించాలి, అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. ఎస్, చూడండి మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా దృశ్యాలు చూస్తున్నారు. గణపతి నీటిలోకి ఒరుగుతున్నాడు. గణపయ్య ఎస్, ఆ దృశ్యాలు నిజంగా చూడ్డానికి కూడా కన్నులారా చూసే దృశ్యాలంటే ఇవేమేమో, కన్నుల పండుగ అంటే ఇదేనేమో బహుశా. ఒకసారి చూడండి, కంప్లీట్గా గణపతిని నీళ్ళలోకి వదులుతున్నారు. అదిగో గణపయ్య ఒరిగాడు, గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు, నీళ్ళలోకి ఒరుగుతున్నాడు. ఇక మహాగణపతి కొద్ది క్షణాల్లోనే పూర్తిగా నీళ్ళలో నిమజ్జనం కాబోతాడు. కంప్లీట్గా సాగర ఒడిలోకి నీళ్ళలోకి పూర్తిగా చేరుకోబోతున్నాడు. ఆ దృశ్యాలు చూడండి ఎంత మనోహరంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా వాతావరణం కూడా అంతే అద్భుతంగా ఉంది, అంతే ప్రశాంతంగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సాగర తీరాన ఎంత గంభీరంగా ఉందో వాతావరణం, ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి చూడండి. ఆ చుట్టుపక్కల చూడండి, అంతే భక్తి శ్రద్ధలతో, అంతే విధి నిర్వహణలో ఎంత వాళ్ళంతా కూడా ఎలా గణపతి నిమజ్జనానికి ఎంత జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సేద తీరుతున్నారు. ఎస్, చాలామంది కామెంట్ చేస్తున్నారు. బై బై గణేష, జై బోలో గణేష అంటూ కామెంట్ చేస్తున్నారు. గణపతి ఒప్ప మోరియా అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. చాలామంది ఈ కామెంట్లు కూడా మనము చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ జై బోలో గణేష్ మహారాజ్కి కామెంట్లు ఉంటాయి ఖచ్చితంగా. తిరుపతి మాధాల గణేష్ అని కామెంట్ పెట్టారు. అలాగే గుర్రం శివధర్ రెడ్డి జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కామెంట్ పెడుతున్నారు. మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా కామెంట్ చేయొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కంటే ఒకసారి మనసులో అనుకొని ఒకసారి గణపయ్యని మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారు, మీ కోరికలు మీకు ఖైరతాబాద్ గణేష్ అంటే